నిగ్రహత ఎంత విలువైనదో ఒక కథ విన్నాను. అది కథ అనే కంటే కూడా జీవిత సత్యం. 3వ తరగతి 4వ తరగతి ఓ పెద్ద సారు ఇచ్చాడు. రేపు పిల్లలో ఓ చిన్న పోటీ పెడతా. ఏం సార్ పెట్టండి, మీ అందరికీ 20 రూపాయలు క్యాడ్బెట్ చాక్లెట్ ఇస్తాం మీకు. ఇచ్చేం చేయాలి సార్? పొట్లం ఉప్పదీయండి. ఉప్పదీసి ఏం చేయాలి సార్? దాన్ని అట్లాగే పట్టుకొని 5 నిమిషాలు తినకుండా అట్లాగే పట్టుకోండి అన్నాడు. ఈయన దగ్గర పెట్టుకొని 5 నిమిషాలు ఆగమంటే బాగుండేది. ఈయన దగ్గర పెట్టుకోక ఏం చేశాడు? వాళ్ళకిచ్చాడు. వాళ్ళకిచ్చేత ఇచ్చే ముందు కూడా ఏం చేశాడని చెప్పాను. ఇక పొట్లం ఉప్పదీసిన తర్వాత వాడు తినకుండానే తినేస్తున్నాడు. అన్నాడు 5 నిమిషాల దాకా పొరపాటున అసలు తినొద్దని ఆయన అట్లా బయటికి వెళ్ళాడు. అట్లా బయటికి వెళ్ళే లోపు నిమిషం లోపే 30% పిల్లలు తినేశారు. మొత్తానికి ఆయన వచ్చాడు. 20 మంది ఉన్న క్లాసులో 4 పిల్లలు తినకుండా ఆ చాక్లెట్ అట్లాగే పట్టుకొని, సార్ తినొద్దన్నారు కదా, 5 నిమిషాల దాకా తినొద్దన్నారు కదా, తినను అని అట్లాగే పట్టుకున్నారట. చూశాడు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, పెరిగారు. ఓ 25 సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి వస్తే ఆ గ్రామంలో 4 దేవుని చేత బహుగా దీవించబడి ఆ 4 గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారట. 4. ఆ తతిమ 16 మంది ఉన్నారే, ఒకడు తాగుబోతోడుగా, ఒకడు కైనీకి అలవాటు పడినోడుగా, ఇంకోడు గుట్టకాలకు అలవాటు పడినోడుగా, ఇంకొకడు సినిమాలకు అలవాటు పడినోడుగా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు. అప్పుడు ఆయన ఏమని రాస్తాడో తెలుసా? ఆశా నిగ్రహత చిన్నతనం నుంచే పిల్లలకు మనం అలవాటు చేయాలి. చిన్న వాటిలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా కొంతమంది స్త్రీలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. నీ కాలేజీలో కొంతమంది ఆడపిల్లలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. నీ ఉద్యోగ స్థలంలో కొంతమంది చెడిపోయిన స్త్రీలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. అమ్మా, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికి నీ ఉద్యోగ స్థలంలో నీ ఇంటి ప్రక్క వ్యక్తి ద్వారా సాతాను నిన్ను శోధిస్తాడు. నీ కుటుంబంలో జొరబడి పాపంలోకి నిన్ను లాగాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. వివాహం కాని బిడ్డలు, వివాహమైన బిడ్డలైనా నిగ్రహత కలిగి బ్రతకండి. ఆశల మీద నీకు నిగ్రహత కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే ఏది శ్రేష్టమైనదో, ఏది అల్పమైనదో, దేని కొరకు త్యాగం చేయాలో, దేని కొరకు త్యాగం చేయకూడదో జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక.